మీరన్నారు మన సంస్కృతి పైన, మన సంప్రదాయం పైన, ముఖ్యంగా మన విద్య పైన. Yes. అంటే మనది ఏదైతే వేద విద్య, గురుకుల విద్య, సనాతన విద్య, అన్ని రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న ఒక వేద విద్య అనేటువంటి విద్య పైన కూడా ఆంగ్లేయుల దాడి ఖచ్చితంగా జరిగిందని నాకైతే అనిపిస్తుంది. మీకు ఈ అనిపించిందేంది? మెకాంజలే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు మనల్ని క్లర్కులుగా మార్చేసింది. 1838లో సార్, 1838లో మెకాలే ఈ దేశంలోకి వచ్చి, అయితే ఒక విషయాన్ని మనం మెచ్చుకోవాలా మధు గారు, వాళ్ళు చాలా గొప్ప పరిశోధకులు. అవునండి. ఇంగ్లీష్ వాళ్ళు అంటే దుర్మార్గులు కావచ్చు. ఇప్పుడు ఒక గొప్ప విషయం, ఒక మంచి విషయం ఉంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ గుడ్ థింగ్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ముందు ఇక్కడ ఉండేటటువంటి విషయాన్నంతా పరిశోధించేవాళ్ళు. పరిశోధించిన తరువాత దాని మీద చర్చ చేసి వాళ్లకు అనుకూలంగా ఎట్లా మలుచుకోవాలో దాన్ని ఫిక్స్ అవుట్ చేసేవాళ్ళు. మెకాలే ఈ విద్యా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పినటువంటి మాట, వీళ్ళకు ఒకవేళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 200 సంవత్సరాలు ఈ జాతి ఈ విద్య యొక్క ఎఫెక్ట్ మీద నుంచి బయటకు రాలేదని చెప్పాడు. ఈ రోజుకి అదే జరుగుతుంది కదా. మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చింది సార్? పోనీ విద్య మన మామూలు స్కూళ్ళల్లో కూడా నీ సంస్కృతిని, సాంప్రదాయాన్ని గురించి కానీ లేదా నీ దీన్ని గురించి ఏమన్నా చెబుతున్నారా? ఇంకా పిల్లలకి ఎట్లా తెలుస్తాయి సార్? ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను తీసేస్తున్నారు. అసలు మాతృభాష సంగతి అటు పక్కన పెట్టండి. మాతృభాష సరే, ఇప్పుడు ఏదైనా భాష అనేది కమ్యూనికేషన్ కోసమే. నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను. ఇట్స్ నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్, కమ్యూనికేషన్ కోసం. అసలు నీ చరిత్రకు సంబంధించి లేదా నీకు మంచి అలవాట్లు నేర్పించడానికి, నువ్వు ఒక సరి అయిన నిజమైనటువంటి పౌరుడిగా తయారు కావడానికి ఈ విద్య ఏమాత్రమైనా సహకరిస్తుందా? దాంట్లో అంశాలు ఉన్నాయా? ఒక నిషేధమూర్తి, ఒక నెగిటివ్ పర్సనాలిటీ బయటకు వస్తున్నాడు. మరి ఇటువంటి మన జాతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? నిజమే. ఈనాటికి ఇప్పుడు మనకు వచ్చిన చాలా పెద్ద సమస్య ఏంటంటే ప్రాబ్లం, నీ చరిత్ర వేరే వాళ్ళ చేత రాయించబడడం. నీ చరిత్ర నువ్వు రాసుకొని ఉంటే వేరే విధంగా ఉండేది. నీ చరిత్ర వేరే వాళ్ళు రాశారు, అదే నీ చరిత్ర అనుకొని నువ్వు ఇన్నేళ్ళు నిద్రపోతూ ఉన్నావు. మిమ్మల్తో ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు, నాకు అవకాశం వచ్చినప్పుడు, నిజంగా అది నాకు సువర్ణ అవకాశం అనుకుంటున్నా. ఆ అవకాశం వచ్చినప్పుడు నేను మీ ప్రొఫైలు, మీ వీడియోస్ అవన్నీ వాచ్ చేస్తున్నప్పుడు చాలా అబ్బురంగా, ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా కూడా నేను అనుభూతికి లోనయ్యాను. కారణం ఒకటి మీరు చెప్తున్న విషయంలో ఉన్నటువంటి ఆ గాఢత, రెండవది దాన్ని చూస్తున్నటువంటి ఆడియన్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, అందరూ కూడా ఫ్రమ్ 18 to 30 years లోపు వాళ్ళే అద్భుతంగా చూస్తున్నారు, స్పందిస్తున్నారు. గురువుగారు అంటున్నారు, మాస్టరు అంటున్నారు, మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు అని అంటున్నారు. దిస్ ఈజ్ అమేజింగ్ సార్. మీరు అన్న ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ని మనం నెగ్లెక్ట్ చేసాం సార్. ఎస్, మనం ఆ ఏజ్లో వాళ్ళకు తెలియాల్సిన విషయాల్ని తెలియజేయలేకపోవడం, అది మన ఏజ్ వాళ్ళ తప్పే. మీరు అన్యదా భావించకండి. అండ్ ఇంకొకటి, వాళ్లకు చెప్పాల్సింది మనం చెప్పకపోవడం ఒకటైతే, చెప్పకూడనివన్నీ చెప్పడం కూడా చాలా అంతే సార్. ఇప్పుడు చెప్పవలసినవి చెప్పలేనప్పుడు చెప్పకూడని ఎన్నో వినడం కూడా అంటే ఆ గ్యాప్ లో ఏదైనా వినొచ్చు ఖచ్చితంగా. కాబట్టి అవసరమైనవి ముఖ్యంగా మన దేశ ఔన్నత్యాన్ని, మన సాంస్కృతిక వారసత్వాన్ని, వీటన్నింటినీ కూడా గొప్పగా భావించడమే నేరం అనుకున్నటువంటి ఒక వాతావరణం సమయంలోన మీలాంటి ఒక విజిల్ బ్లోయర్
అని చెప్తున్నాను. ఒక జాగృత పరిచేటువంటి వ్యక్తులు రావడం అనేటువంటిది నిజంగా ఈ సమాజం సార్, చేసుకున్న ఇది నా జాతి సార్. ఎస్. ఇప్పుడు Yes. ఇది ఎవరిదో అనుకుంటే మీరన్న ఆ, ఇది ఆ, విదేశీ బానిసత్వం. ఇప్పుడు 1000 ఏళ్ళు మనం విదేశీ బానిసత్వంలో ఉన్నాం. ఆ కొలోనియల్ మైండ్ సెట్ మనకి ఇంకా పోలేదు. ఇంకా పోలేదు. దానికి తోడు ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఎట్లా చేస్తూ వచ్చినాయి అని అంటే ఆ కొలోనియల్ మైండ్ సెట్ని క్యారీ అవుట్ చేస్తూ వచ్చినాయి. ఏది విదేశీ ఆక్రమణదారులని బాగా ఎలివేట్ చేసి చూపించడం, అండ్ కొద్దిమందినే చాలా గొప్పవాళ్ళుగా చిత్రీకరించడం, అండ్ నీకు అంటూ అసలు కల్చర్ లేదు అని నీ కల్చర్ మీద, నీ సంస్కృతి మీద, నీ సాహిత్యం మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నిస్తేజానికి జాతిని చేకూరుస్తూ వచ్చింది. ఇంకొక ఇదేమైందంటే అంటే మన మాధ్యమాలు కానివ్వండి, అటు సినిమా మాధ్యమం కానివ్వండి, ఇటు పత్రికా మాధ్యమం కానివ్వండి, లేదు టీవీలు కానివ్వండి, వీటిలన్నిట్లో ఈ కొలోనియల్ మైండ్ సెట్ ఉన్నటువంటి జాతి ఇంక్లూడ్ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఎవరైనా నిజాలు చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రమే ఈ అవకాశం దొరికింది. వేదికలు దొరుకుతున్నాయి. ఇంతకుముందు వేదికలు లేవు. ఇప్పుడు మీరు గొంతు జిచ్చుకొని అరిచినా మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు. కొందరికే పరిమితమై ఆకాశవాణి అవకాశవాణి అని అప్పట్లో ఆ విధంగా. ఇంకొక ఇదేమైందంటే అంటే మన మాధ్యమాలు కానివ్వండి, అటు సినిమా మాధ్యమం కానివ్వండి, ఇటు పత్రికా మాధ్యమం కానివ్వండి, లేదు టీవీలు కానివ్వండి, వీటిలన్నిట్లో ఈ కొలోనియల్ మైండ్ సెట్ ఉన్నటువంటి జాతి ఇంక్లూడ్ అయిపోయింది. దాంతో ఇప్పుడు ఎవరైనా నిజాలు చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రమే ఈ అవకాశం దొరికింది. వేదికలు దొరుకుతున్నాయి. ఇంతకుముందు వేదికలు లేవు. ఇప్పుడు మీరు గొంతు జిచ్చుకొని అరిచినా మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు. కొందరికే పరిమితమై ఆకాశవాణి అవకాశవాణి అని అప్పట్లో ఆ విధంగా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.